ఆలూ బుఖార్ పానీయం. ఆలు బుకరా పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆలు బుకరా, బెల్లం పొడి, మిరియాల పొడి. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే ఆలూ బుఖార్ తీసుకున్నాం కదా, సో అందరి ఐడియానే ఉండుంటుంది కదా ఆలూ బుఖార్. చూసారా, ఇది మాక్సిమం మనకు వర్షాకాలంలోనే దొరుకుతుంది అనమాట. సో మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే ఏ సీజన్లో వచ్చే వ్యాధులకి దానికి సరిపడా నివారణోపాయాలు ఆల్రెడీ మనకి ప్రకృతి ఇచ్చేసి ఫ్రూట్స్ ద్వారా. సో ఫీవర్ రైనీ సీజన్లో మన వర్షాకాలంలో ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి నియంత్రణగా వచ్చిన తర్వాత వేడిని తగ్గించడానికి ఈ ఆలూ బుఖార్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆలూ బుఖార్ని మనం పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటాం. ఓకే, మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇలాగ మనము రోజుకు ఫ్రూట్ తీసుకోవాలి అంటాం కాబట్టి దాంట్లోకి ఆలూ బుఖరా కూడా వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అండ్ దీన్ని 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. మనం సీజన్లో వచ్చినప్పుడు అలా వాడుకోవాలి, సీజన్ అయిపోయాక కూడా దీనిని మనం ఎండబెట్టుకోవచ్చు అనమాట. సో ఎండబెట్టుకున్నప్పుడు దానిని మనం ఇంగ్లీష్లో ప్లమ్ అని పిలుస్తుంటాం కదా, సో ఆ ప్లమ్ చట్నీ కూడా మనం చేసుకోవచ్చు. ప్లమ్ తోటి కూడా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాగే ఇప్పుడు మనము మామూలుగా ఒక పర్సన్ తీసుకోవాలనుకోండి, ఒక ఆలూ బుఖరా సరిపోతుందా లేకపోతే 3-4 సరిపోతుంది? 3-4 కావాలా? 3-4. ఎందుకంటే ఒక 30 to 40 ml వరకు మనం జ్యూస్ లాగా తయారు చేసుకొని తాగితే మనకి సరిపోతుంది అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం ఇలాగా ఒక 3 తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలా? అయితే దీనిలో మనం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ మనం ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నాం కదా, సో ఈ బెల్లం పొడి మొత్తం కూడా వేసేద్దాం. ఎందుకంటే ఆలూ బుఖార్ చాలా పుల్లగా ఉంటాయి, కొన్ని మాత్రమే స్వీట్గా ఉంటాయి. అండ్ మనకి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి కోసం కాబట్టి ఇంత బెల్లం పొడి సరిపోతుంది. ఓకే, అయితే ఒక 1/2 కప్ తీసుకున్నాం. మిరియాల పొడి మాత్రం ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా జ్యూస్ లాగా చేసేసుకున్నాం. ఇది ఆలూ బుఖార్ కొంచెం మనకి లిక్విడ్ లాగానే ఉంటుంది అనమాట. అవసరం అయితే మనం కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం పేస్ట్ లాగా అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అంతా కూడా ఒక గ్లాస్లో వేసేసుకుందాం. సో ఇలా వేసేసుకొని ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే ఒక పర్సన్కి 3 ఆలూ బుఖరాలు పడతాయి అని అన్నారు కదా, వాళ్ళు ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో కూడా మీరు ఎలా కలుపుతూ చెప్పండి. ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే చాలా థిక్గా ఉంది కాబట్టి మనం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసేద్దాం. సో ఇలా జ్యూస్ లాగా తాగేసేయచ్చు. ఓకే, అండ్ ఇది కూడా ముఖ్యంగా రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాను చూసారా, అంటే ఊపిరితిత్తుల సమస్య వల్ల వచ్చినటువంటి ఫీవర్స్. అంటే జ్వరం రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మన శరీరంలో వచ్చేటువంటి బ్యాక్టీరియా ఏ ఆర్గాన్లో అయినా కానివ్వండి, అంటే ఊపిరితిత్తులలో కానివ్వండి, స్టమక్లో కానివ్వండి, ఇంటెస్టైన్స్లో కానివ్వండి, ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ మనకు ఫీవర్స్ వస్తాయి. సో ఫీవర్ అనేది బేసిక్ రెస్పాన్స్ మన బాడీ ఎగ్జిబిట్ చేసేది. ఆ ఫీవర్ వచ్చిందంటే ఏ రీజన్ వల్ల ఫీవర్ వచ్చిందో మనం గుర్తించగలిగితే అప్పుడు మనకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అన్నోన్ ఫీవర్స్ ఉంటాయి, కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారు చూసారా, ఎందుకు వచ్చిందో తెలీదు, ఒక వైరస్ వల్ల అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జలుబు, దగ్గు, కోల్డ్, ఫ్లూ ఉంటాయి. ఇవేంటంటే తాత్కాలికంగా ఒక 3 to 4 days వరకు ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు మనకి వేడిగా ఉంటుందండి, ఊపిరితిత్తులు మనకి ఇబ్బంది పెడతాయి, అలానే జ్వరం కూడా బాగా ఉంటుంది. ఈ కండిషన్స్లో ఈ ఆలూ బుఖరా తీసుకుంటే మనకి ఊపిరితిత్తులు మంచిగా పనిచేస్తే అలానే అధిక వేడి కూడా తగ్గిపోతుంది మన శరీరంలో ఉన్నటువంటి. ఓకే, సో గ్లాస్ ఇలా తీసేసుకోవచ్చు ఎవరైనా ఎప్పుడైనా కూడా. అయితే ముఖ్యంగా జ్వరం ఉన్నప్పుడు, అంటే జ్వరం యాక్టివ్గా ఉండి ఫీవర్ 100 పైన ఉన్నప్పుడు టెంపరేచర్, మనం రోజు ఇలాంటి పానీయం తీసుకోవాలి. ప్రివెంటివ్ మెషర్గా మనం వారానికి ఒకసారి కానివ్వండి, 2 సార్లు కానివ్వండి పిల్లలకు కూడా తాగించవచ్చు. ముఖ్యంగా జ్వరం ఉన్నప్పుడు మాత్రం జ్వరం తగ్గి ఒక 1 week వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు, కనీసం ఒక 15 days వరకు యూజ్ చేయాలి. ఓకే, అలా అయితే దీనికి అంటే దీనిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీలో రీకాన్స్టిట్యూషన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది రసధాతువుని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యమైనది రసధాతు అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రేషన్ కండిషన్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసే ప్రాపర్టీ మనకి ఆలూ బుఖార్లో ఉంటుంది. అందుకనే చూసారా ఫ్రూట్ కూడా కొంచెం జ్యూసీ లాగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది మన ఫ్లూయిడ్ రిప్లెనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఫీవర్ కండిషన్స్లో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే,
సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆలు బుఖార్ పానీయం రెడీగా ఉంది. చూసారు కదా ఆలు బుఖర్ పానీయం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఎవరెవరు ఎలా తీసుకోవాలో కూడా విన్నారు కాబట్టి ఒకవేళ జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే సీజనల్ చేంజెస్ మూలంగా సో ఇలాంటి పానీయం తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. సో మనకి ఆలు బుఖర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆలు బుఖర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు బుఖర, బెల్లం పొడి, మిరియాల పొడి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆలు బుఖర ముక్కలు, అర చెంచా బెల్లం పొడి, అర చెంచా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుంటే అధిక వేడిని తగ్గించి శరీరంలో ఫ్లూయిడ్స్ని బ్యాలెన్స్ చేసి జ్వరాన్ని కంట్రోల్ చేసే ఆలు బుఖర పానీయం రెడీ.